హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టికెట్ కౌంటర్. ఈ రోజు ఈ వీడియోలో 2020 లో బాలీవుడ్ లో రిలీజ్ అయిన ఒక థ్రిల్లర్ మిస్టరీ మూవీ స్టోరీని చూద్దాం. ఆ మూవీ పేరే అతీత్. ఈ మూవీలో ప్రియమణి అండ్ రాజీవ్ ఖండేల్వాల్ కలిసి నటించడం జరిగింది. ఈ మూవీ అయితే చివరి వరకు చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. అందుకే ఎక్కడ మిస్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇలాగే మరి కొన్ని వీడియోస్ ని చూడాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. మరి మూవీని స్టార్ట్ చేద్దామా? మూవీ స్టార్ట్ అవగానే కాశ్మీర్ లో జాన్వి అనే మహిళ కొన్ని పేపర్స్ ని తీసుకుని వస్తూ ఉంటుంది. బహుశా తను ఒక పాత రహస్యాన్ని తెలుసుకోవాలని అనుకుంటుంది. సరిగ్గా అప్పుడు సీన్ ఆర్మీ క్యాంప్ కి షిఫ్ట్ అవుతుంది. అక్కడ విశ్వకర్మ అనే వ్యక్తి కర్నల్ గా ప్రమోట్ అవుతాడు. అతని ప్రమోషన్ ప్రోగ్రామ్ అక్కడ జరుగుతూ ఉంటుంది. అక్కడ తన భార్య జాన్వి, తన కూతురు సనా కూడా ఉంటారు. ఆ ప్రోగ్రామ్ అయ్యాక ఆ రోజు రాత్రి విశ్వకర్మకి ప్రమోషన్ వచ్చినందుకు పార్టీ కోసం అందరూ తన ఇంటికి వస్తారు. జెంట్స్ అందరూ మందు తాగుతూ కబుర్లు చెప్పుకుంటూ ఉండగా లేడీస్ అందరూ గేమ్ ఆడుకుంటూ ఉంటారు. అప్పుడు సనా వాళ్ళ ఆంటీ ఒక పేపర్ తో ప్లేన్ ని తయారు చేసి గాలిలో ఎగరేస్తుంది. దాని వెంటే సనా ఇంటి బయటికి వెళ్తుంది. ఇంటి బయట ఆ ప్లేన్ కంటిన్యూస్ గా ఎగురుతూనే ఉంటుంది. ఇది కాస్త వింతగా అనిపిస్తుంది. ఆ తర్వాత ఆ ప్లేన్ సనా దగ్గరికి వచ్చి కింద పడుతుంది. నిజానికి ఆ ప్లేన్ ని ప్రిపేర్ చేసిన పేపర్ అది కాదు, అది ఒక ఫోటోతో చేసిన ప్లేన్. దాంతో సనా ఆ ఫోటోను చూస్తుంది. అందులో సనా, ఒక వ్యక్తి, జాన్వి ఉంటారు. ఆ తర్వాత అందరూ భోజనం చేయడానికి కూర్చుని ఉండగా అక్కడ కూడా సనా ఆ ఫోటోని కంటిన్యూస్ గా చూస్తూ ఉంటుంది. దాంతో విశ్వ ఆ ఫోటోని తీసుకుంటాడు. అప్పుడు సనా వాళ్ళ నాన్నని చూసి, నాన్న, ఈ అంకుల్ ఎవరు అని అడుగుతుంది. అప్పుడు విశ్వ, ఇతను అంత ఇంపార్టెంట్ ఏం కాదు అని చెప్పి ఆ ఫోటోని మంట ఉన్న ప్లేస్ లో పడేస్తాడు. అంతేకాకుండా ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఫేస్ ని చూసి చాలా కోపంగా ఉంటాడు. అదే రోజు రాత్రి జాన్వి అండ్ విశ్వ వాళ్ళ బెడ్రూమ్ లో ఉండగా విశ్వ జాన్విని చూసి, నీ అతీత్ కి సంబంధించినవన్నీ కాల్ చేశాను అని నువ్వు నాకు చెప్పావు కదా, మళ్ళీ ఇదేంటి అని అంటాడు. అలా విశ్వ అడిగినప్పుడు జాన్వి ఏదో ఒకటి రెండు ఫోటోలు అక్కడ ఇక్కడ ఉండిపోయి ఉంటాయి అని చెప్తుంది. ఆ విషయం మీద ఇద్దరి మధ్య కాస్త గొడవ జరుగుతుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి కాస్త క్లోజ్ అయి నిద్రపోతారు. ఆ తర్వాత రోజు ఉదయం సనా బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉండగా మళ్ళీ తన చేతిలో అదే ఫోటో ఉంటుంది. అది చూసిన విశ్వ సనాని చూసి, నీ దగ్గరికి ఈ ఫోటో మళ్ళీ ఎలా వచ్చింది అని అడుగుతాడు. అప్పుడు సనా, ఈ ఫోటోలో అమ్మ చాలా క్యూట్ గా ఉంది కదా అని అంటుంది. అది విని విశ్వ తన మీద కోప్పడి ఆ ఫోటోని తన దగ్గర నుంచి లాక్కుంటాడు. ఆ తర్వాత ఆ ఫోటోని కాల్చడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆ ఫోటో కాలకుండా ఒక చిన్న కాలుతున్న కాగితం ముక్క అక్కడ ఉన్న కర్టన్స్ మీద అంటుకుంటుంది. దానివల్ల అక్కడ మంటలు చెలరేగుతాయి. దాంతో జాన్వి అండ్ సనా బయటికి వచ్చేస్తారు. సనా వాళ్ళ నాన్న మీద చాలా కోపంగా ఉంటుంది. అప్పుడు జాన్వి సనాని చూసి, నాన్నకి వర్క్ లోడ్ చాలా ఉంది, అందువల్లే స్ట్రెస్ గా ఉన్నారు, లేదంటే నేను ఎంత ప్రేమగా చూసుకుంటారు అని చెప్తుంది. అది విన్న సనా జుట్టు పొడవుగా, హైట్ గా, గెడ్డంతో ఉన్న వ్యక్తి దూరంగా నిలబడి వాళ్ళని గమనించడానికి చూస్తుంది. అతన్ని చూసిన వెంటనే జాన్వి ఇంటి లోపలికి సనాని తీసుకుని వెళ్తుంది. ఆ రోజు రాత్రి జాన్వి విశ్వతో, సనా నీ మీద చాలా కోపంగా ఉంది అని అంటుంది. అప్పుడు విశ్వ, రేపు నేనే తనని స్కూల్ కి తీసుకువెళ్తాను అని చెప్తాడు. కానీ ఆ రోజు రాత్రి విశ్వ పడుకున్న తర్వాత తన ఫోన్ రింగ్ అవడంతో విశ్వ ఆ ఫోన్ ని లిఫ్ట్ చేస్తాడు. అప్పుడు డాక్టర్ మసూద్ అనే వ్యక్తి విశ్వతో మాట్లాడతాడు. విశ్వతో పాటు మిలిటరీలో తను కూడా వర్క్ చేసి ఉంటారు. దాంతో ఆ ఫోన్ కాల్ లో మసూద్ విశ్వతో ఏదో విషయం చెప్తారు. కానీ విశ్వ అతనితో, నీకు నిద్ర అవసరం చాలా ఉంది, రెస్ట్ తీసుకో, రేపు నేను వచ్చి నిన్ను చూస్తాను అని చెప్పి ఫోన్ కాల్ ని కట్ చేస్తాడు. నిజానికి డాక్టర్ మసూద్ చెప్పిన విషయాన్ని విన్న తర్వాత విశ్వకి రాత్రంతా అస్సలు నిద్ర రాదు. దాంతో రాత్రంతా విశ్వ మందు తాగుతూ స్మోక్ చేస్తూ కూర్చుంటాడు. ఉదయం అయ్యాక జాన్వి లేచి వచ్చి చూసేసరికి విశ్వ ఇంకా అక్కడే కూర్చుని తాగుతూ కనిపిస్తాడు. దాంతో జాన్వి విశ్వని అక్కడి నుంచి లేపి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తుంది. రెడీ అవ్వమని చెప్తుంది. కానీ అప్పుడు విశ్వ జాన్విని చూసి, ఒకవేళ నీ జీవితంలో అతీత్ తిరిగి వస్తే నువ్వు తనతో కలిసి ఉంటావా లేదా నాతో కలిసి ఉంటావా అని అడుగుతాడు. అప్పుడు జాన్వి, అతీత్ నా గతం, నువ్వు నా వర్తమానానివి, కాబట్టి నేను నీతోనే కలిసి ఉంటాను, అందులో ఎటువంటి సందేహం లేదు అని చెప్తుంది. దాంతో విశ్వ రెడీ అయ్యి ఆఫీస్ కి వెళ్తాడు. అక్కడ డాక్టర్ మసూద్ విశ్వని చూసి, కెప్టెన్ అతీత్ రానాకి బుల్లెట్ తగిలిన తర్వాత సైలెంట్ గా తన యూనిఫామ్ ని తీసేసి పేషెంట్ డ్రెస్ వేసుకుని రీహాబిటేషన్ సెంటర్ కి వచ్చాడు. అతను 10 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాడని చెప్తాడు. అది విన్న తర్వాత విశ్వ మసూద్ మాటలు నమ్మలేకపోతాడు. అందువల్ల విశ్వ మసూద్ ని చూసి, నేను నా కళ్ళతో చూశాను అతీత్ బుల్లెట్ తగిలి నీళ్ళలో పడిపోవడాన్ని అని అంటాడు. కానీ డాక్టర్ మసూద్, నువ్వు కేవలం అతను నీళ్ళలోకి పడిపోవడాన్ని మాత్రమే చూశావు, అతను చనిపోతుండగా చూడలేదు కదా అని అంటాడు. అప్పుడు ఈ నిజాన్ని విశ్వకి ఇష్టం లేకపోయినా యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. అతీత్ బతికే ఉన్నాడని నమ్మాల్సి వస్తుంది. అప్పుడు డాక్టర్ మసూద్ విశ్వను చూసి, అతను మన తోటి సిపాయి, అతనికి మనమే సహాయం చేయాలని చెప్తాడు. ఆ తర్వాత మసూద్, విశ్వ, సర్దార్ సింగ్ కలిసి జాన్వితో మాట్లాడడానికి ఇంటికి వెళ్తారు. నిజానికి అతీత్ జాన్వి మొదటి భర్త, సనా అతని కూతురే.
కానీ 10 సంవత్సరాల క్రితం యుద్ధంలో అతను చనిపోతాడు. ఆ తర్వాత జాన్వి విశ్వను పెళ్లి చేసుకుంటుంది. అలా ఇంటికి వచ్చిన విశ్వ జాన్విని చూసి అతీత్ బతికే ఉన్నాడని చెప్తాడు. అప్పుడు జాన్వికి అందరూ జోక్ చేస్తున్నారని అనిపిస్తుంది. సరిగ్గా అదే సమయంలో కర్నల్ సర్దార్ సింగ్ అతీత్ చనిపోలేదు, అతని కోసం మేము చాలా వెతికాం, కానీ అతని శవం మాకెక్కడా దొరకలేదు, అందువల్ల మేము అతను చనిపోయాడని డిక్లేర్ చేయాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు అతను బ్రతికే ఉన్నాడు, జాన్వి అని నిన్నే కలవరిస్తున్నాడని చెప్తారు. జాన్వి అతీత్ ని కలిస్తే అతని రికవరీ ఫాస్ట్ గా జరుగుతుందని జాన్వి కూడా అతన్ని కలవడానికి వెళ్తుంది. ఆ మరుసటి రోజు జాన్వి అతీత్ ని కలవడానికి హెడ్ క్వార్టర్స్ కి వెళ్తుంది. అక్కడ ఒక క్యాబిన్ లో కేవలం అతీత్, జాన్వి ఉంటారు. జాన్వి అతీత్ తో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది, కానీ అతను ఏం మాట్లాడకుండా కామ్ గా ఉంటాడు. మరో పక్క జాన్వి కూడా భయపడుతూనే ఉంటుంది. సరిగ్గా అప్పుడే అతీత్ చైర్ ని వెనక్కి జరుపుతాడు. దాంతో జాన్వి చాలా భయపడుతుంది. అందువల్ల విశ్వ జాన్విని అక్కడి నుంచి ఇంటికి తీసుకెళ్తాడు. ఇంటికి వెళ్లేటప్పుడు వాళ్ళు ఆ కార్ తో ఒక జంతువుని గుద్దుతారు. ఆ జంతువుకి చాలా గాయాలయ్యి అక్కడే చనిపోతుంది. అందువల్ల ఆ జంతువుని అక్కడే వదిలేసి ఇంటికి వెళ్లిపోతారు. ఆ తర్వాత రోజు జాన్వి డాక్టర్ మసూద్ కోసం కబాబ్స్ ప్రిపేర్ చేసి తీసుకువస్తుంది. ఎందుకంటే అతనికి జాన్వి చేతితో చేసిన కబాబ్స్ అంటే చాలా ఇష్టం. అంతేకాదు ఆ కబాబ్స్ అంటే అతీత్ కూడా చాలా ఇష్టం. అందువల్ల డాక్టర్ మసూద్ కొన్ని కబాబ్స్ ని అతీత్ కి పంపిస్తాడు. మరో పక్క అతీత్ కి సహాయం చేసే ఒక మేల్ కానిస్టేబుల్ ఫీమేల్ కానిస్టేబుల్ ని కాలర్ పట్టుకుని, ఎప్పటి వరకు నీ భర్త బోర్డర్ దగ్గర బ్రతికే ఉంటాడు, ఏదో ఒక రోజు బుల్లెట్ తగిలి చనిపోతాడు, ఆ తర్వాత నువ్వు నా దానివే అవుతావని చెప్తాడు. ఆ మాటలను అతీత్ వింటాడు. అతనికి చాలా కోపం వస్తుంది. అందువల్ల ఆ మేల్ కానిస్టేబుల్ ను అక్కడి నుంచి దూరంగా పంపించేస్తాడు. ఆ తర్వాత జాన్వి చేసిన కబాబ్ ని తిని చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు. మరో పక్క కల్నల్ విశ్వ అండ్ కల్నల్ సర్దార్ గోల్ఫ్ ఆడడానికి గోల్ఫ్ కోర్ట్ కి వెళ్తారు. అక్కడ గోల్ఫ్ ఆడుతూ ఉండగా వాళ్ళ బాల్ దూరంగా వెళ్లి గడ్డి మీద పడుతుంది. దాంతో ఆ బాల్ ని తీసుకురావడానికి విశ్వ వెళ్తాడు. కానీ అక్కడికి వెళ్లిన తర్వాత తన మీద అటాక్ జరుగుతుంది. అక్కడ కొన్ని చేతులు భూమి లోపల నుంచి బయటికి వచ్చి విశ్వని భూమిలోకి లాక్కెళ్ళడానికి ప్రయత్నిస్తాయి. అంతేకాకుండా విశ్వ చంపిన ఆ జంతువు కూడా అతనికి ఎదురుగా వస్తుంది. ఇదంతా చూడడానికి చాలా సూపర్ న్యాచురల్ పవర్ లాగా అనిపిస్తుంది. అలా విశ్వకి చాలా గాయాలవుతాయి. అతని పాదం మీద చాలా లోతైన గాయమవుతుంది. పూర్తి శరీరం మీద స్క్రాచెస్ ఉంటాయి. డాక్టర్ మసూదే విశ్వకి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాడు. మరో పక్క హెడ్ క్వార్టర్స్ లో అతీత్ పూర్తిగా మారిపోయి మంచిగా క్యాప్టెన్ డ్రెస్ వేసుకుని అందరి ముందుకు వస్తాడు. అతన్ని చూడగానే మసూద్ కి చాలా బాగా అనిపిస్తుంది. అతీత్ పూర్తి తరహాలో రికవర్ అయిపోతాడు. ఆ తర్వాత జాన్వి అండ్ అతీత్ ఇద్దరు కలుస్తారు. అప్పుడు అతీత్ జాన్విని చూసి, నేను తిరిగి రావడానికి కారణం కేవలం నువ్వే అని చెప్పి తన వాలెట్ ని ఓపెన్ చేసి జాన్వికి ఇస్తాడు. అందులో అతీత్, జాన్వి ఇంకా వాళ్ళ కూతురు కలిసి ఉన్న ఫోటో ఉంటుంది. దాన్ని చూసిన జాన్వి కూడా కొంచెం ఎమోషనల్ అవుతుంది. కానీ ఇప్పుడు తను కర్నల్ విశ్వ వైఫ్ కాబట్టి తన లిమిట్స్ తనకు తెలియడంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఈ విధంగా అతీత్, జాన్వి కలవడం తరచుగా జరుగుతూ ఉంటుంది. మరో పక్క కర్నల్ విశ్వ గాయాలు పెరగడం మొదలవుతాయి. వాటిని చూపించడానికి విశ్వని తీసుకుని డాక్టర్ మసూద్ దగ్గరికి వెళ్తుంది. విశ్వ రికవరీ ఫాస్ట్ గా అవ్వాలని హెవీ డోసెస్ ఉన్న మెడిసిన్స్ ని రాసిస్తాడు డాక్టర్ మసూద్. మరో పక్క హెడ్ క్వార్టర్స్ కి అతీత్ తిరిగి రావడం వల్ల అతీత్ అండ్ విశ్వలను ఇంట్రోగేట్ చేస్తూ ఉంటారు. అక్కడ జరిగిన ఇన్సిడెంట్ గురించి ఇంకా బాగా తెలుసుకోవడానికి అలా పిలిపిస్తారు. అప్పుడు అతీత్ ఆఫీసర్స్ తో విశ్వని పూర్తి బెటాలియన్ ని కావాలని చంపాడు, అతనొక్కడే ఆ యుద్ధం నుంచి తిరిగి వచ్చిన వ్యక్తి అని చెప్తాడు. అది విన్న కర్నల్ సర్దార్ సింగ్, మీరు ఒక హయ్యర్ ర్యాంక్ ఆఫీసర్ మీద ద్రోహం చేశాడనే నింద మోపుతున్నారు, మీ దగ్గర దాన్ని రుజువు చేయడానికి ఏదైనా ప్రూఫ్ ఉందా అని అడుగుతాడు. అప్పుడు అతీత్, ఒకవేళ ఎవిడెన్స్ మీ ముందుకు వస్తే మీరు విశ్వను అస్సలు వదిలిపెట్టరు, చంపేస్తారని చెప్తాడు. ఈ విధంగా వాళ్ళ ఇంట్రాగేషన్ జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత అతీత్ రీహాబిలేషన్ సెంటర్ కి వెళ్ళినప్పుడు అక్కడ మళ్ళీ ఆ మేల్ కానిస్టేబుల్ లేడీ కానిస్టేబుల్ ని బలవంతం చేయడం చూస్తాడు. ఆ తర్వాత తను గదికి వెళ్తాడు. అప్పుడు అక్కడికి ఆర్మీ డ్రెస్ లో ఒక వ్యక్తి వస్తాడు. అతని పేరు నయాబ్ కుమార్. అతను కూడా 10 సంవత్సరాల క్రితం యుద్ధంలో బ్రతికిన వ్యక్తే. కానీ తనకి తగిలిన గాయాలు తీవ్రంగా ఉండడంతో హాస్పిటల్లో కొన్ని రోజుల క్రితం చనిపోయి ఉంటాడు. నయాబ్ ముందుగా లేడీ కానిస్టేబుల్ ని టార్చర్ చేస్తున్న కానిస్టేబుల్ ని చంపేస్తాడు. ఆ తర్వాత అతను అతీత్ ని చూసి, ఇప్పటికీ నీ దగ్గర సమయం ఉంది, అందరికీ రెండవ అవకాశం దొరకదు, అందువల్ల నీకు దొరికిన ఆ అవకాశాన్ని యూజ్ చేసుకుని విశ్వ మీద నీ ప్రతీకారం తీర్చుకో అని చెప్తాడు. ఆ తర్వాత రోజు అతీత్ సనాని కలవడానికి జాన్వి అండ్ విశ్వ ఇంటికి వెళ్తాడు. కానీ అక్కడ విశ్వ అతీత్ ని చాలా ఘోరంగా అరిచి అక్కడి నుంచి వెళ్లిపో అని చెప్తాడు. ఆ తర్వాత జాన్వి విశ్వ మెడిసిన్ కోసం డాక్టర్ మసూద్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడు డాక్టర్ మసూద్ భార్య గంగాజలం చల్లుతూ కనిపిస్తుంది. ఆమె ఒక తాంత్రికురాలు. ఆమె సూపర్ న్యాచురల్ పవర్స్ ను నమ్ముతూ ఉంటుంది. దాని గురించి ఆమెకి చాలా నాలెడ్జ్ ఉంది. ఆ తర్వాత ఆమె జాన్విని చూసి, నిన్న ఒక కానిస్టేబుల్ మిస్టీరియస్ గా చనిపోయాడు, అందువల్ల నేను గంగాజలం చల్లుతున్నానని చెప్తుంది. మరో పక్క విశ్వ అతీత్ రికార్డ్స్ ని చెక్ చేయడానికి రికార్డ్ రూమ్ కి వెళ్తాడు. అప్పుడు అక్కడ చాలా వింత ఘటనలు జరుగుతాయి. పుస్తకాల ర్యాక్స్ అన్ని ఇక్కడికి అక్కడికి కదులుతూ ఉంటాయి. లైట్స్ అన్ని వెలుగుతూ ఆరుతూ ఉంటాయి. సామాన్లన్నీ కింద పడడం మొదలవుతుంది. అందువల్ల భయపడిపోయి రికార్డ్ రూమ్ నుంచి బయటకు వచ్చేస్తాడు విశ్వ.
ఆ తర్వాత చూస్తే అలా ఏం జరుగుండదు. అన్ని వాటి వాటి ప్లేసెస్ లోనే ఉంటాయి. బహుశా విశ్వం మీద టాబ్లెట్స్ ప్రభావం ఉండుండవచ్చు, లేదా అతిథి తన సూపర్ న్యాచురల్ పవర్స్ ని యూజ్ చేసి ఇదంతా చేస్తూ ఉండొచ్చు. మరో పక్క విశ్వ భయపడుతూ వాష్రూమ్ లోకి వెళ్తాడు. కానీ అక్కడ కూడా అతని మీద అటాక్ జరుగుతుంది. నిజానికి అది ఎవరు చేస్తున్నారో కనిపించదు. వాష్రూమ్ నుంచి విశ్వ మాటలు విని సర్దార్ సింగ్ వచ్చి వాష్రూమ్ డోర్స్ ను ఓపెన్ చేస్తాడు. సరిగ్గా అప్పుడు సర్దార్ సింగ్ వెనకాల ఏదో ఒక వింత ఆకారం కనిపిస్తుంది. అతని మొహం సైతాన్ లాగా కనిపిస్తుంది. దాంతో వెంటనే విశ్వ అతన్ని షూట్ చేస్తాడు. కానీ ఆ బుల్లెట్ సర్దార్ సింగ్ ని తాకి వెళ్తుంది. అప్పుడు సర్దార్ సింగ్ కి చెంప మీద గాయం అవ్వగా సర్దార్ వెనక వైపు తిరిగి చూస్తాడు. కానీ వెనుక ఎవ్వరూ కనిపించరు. అందువల్ల తనని షూట్ చేసిన కారణంగా విశ్వ మీద ఎంక్వైరీ స్టార్ట్ చేస్తారు. అప్పుడు డాక్టర్ మసూద్ ఆఫీసర్స్ ని చూసి తనకి మెడిసిన్ వల్ల ఇలా జరిగి ఉండొచ్చు, అందువల్ల అతనికి రెస్ట్ అవసరమని చెప్తాడు. దాంతో విశ్వని కొన్ని రోజులకు సస్పెండ్ చేసి అతని ట్రీట్మెంట్ జరిగి బాగా కోలుకున్న తర్వాతే అతని మీద ఎంక్వైరీ జరిగిన తర్వాత తిరిగి పోస్ట్ లో అపాయింట్ చేస్తామని చెప్తారు. ఇలా జరగడం వల్ల విశ్వకి చాలా కోపం వస్తుంది. దాంతో అదే కోపంలో ఇంటికి వచ్చి మందు తాగడం మొదలు పెడతాడు. అంతేకాకుండా జాన్వి అండ్ సనా మీద బాగా అరుస్తాడు. ఆ తర్వాత తన కోపంలో తన పర్సనల్ గన్ ని తీసుకుని కారులో కూర్చొని అతీత్ ని చంపడానికి వెళ్తూ ఉంటాడు. కానీ అదే సమయంలో అక్కడ చాలా వింత ఘటనలు జరగడం మొదలవుతాయి. తను అలా డ్రైవింగ్ సీట్ లో కూర్చుని ఉండగా కొన్ని పురుగులు వచ్చి అతని మీద అటాక్ చేస్తాయి. కారు మొత్తం అండ్ కారు ముందు భాగం పురుగులే కనిపిస్తాయి. అందువల్ల విశ్వ కారులో నుంచి దిగి బయటకు వస్తాడు. మొదట గన్ని వేరే వైపుగా పాయింట్అవుట్ చేస్తాడు, కానీ తన చెయ్యి తన మీదనే పాయింట్అవుట్ చేసి షూట్ చేసుకుంటాడు. అందువల్ల అతను అక్కడికక్కడే చనిపోతాడు. అలా జరగడంతో జాన్వికి విశ్వ అంత పిరికివాడు కాదని అనిపిస్తుంది. విశ్వ అలా సూసైడ్ చేసుకోవడం జాన్వికి అనిపిస్తూ ఉంటుంది. ఒక రోజు జాన్వికి విశ్వ చనిపోయిన ప్లేస్ దగ్గర ఒక మెడల్ దొరుకుతుంది. ఆ మెడల్ ని తీసుకుని జాన్వి డాక్టర్ మసూద్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడు మసూద్ జాన్విని చూసి యుద్ధానికి వెళ్లే సోల్జర్ కి ఈ మెడల్ ని ఇస్తారు. ఆ మెడల్ మీద పేరు, బ్లడ్ గ్రూప్, వయసు ఇంకా కొన్ని డీటెయిల్స్ ఉంటాయని చెప్తాడు. నిజానికి ఆ మెడల్ పూర్తిగా యుద్ధంకి వెళ్లిన వారిదే, కానీ దాని మీద ఉన్న పేరు ఇంకా మిగిలిన డీటెయిల్స్ సరిగ్గా కనిపించవు. దాంతో జాన్వి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత తన కూతుర్ని పిక్ చేసుకోవడానికి స్కూల్ కి వెళ్ళగా అక్కడ జాన్వికి సనా కనిపించదు. నిజానికి జాన్వి బ్యాగ్ లో ఒక అద్దం ఉంటుంది. డాక్టర్ మసూద్ భార్య ఆ అద్దాన్ని జాన్వి పర్స్ లో పెట్టి ఉంటుంది. జాన్వి అద్దాన్ని ఓపెన్ చేసి చూడగా జాన్వి వెనకాల సనా ఒక వ్యక్తితో కనిపిస్తుంది. అతను చాలా విచిత్రంగా అనిపిస్తాడు. దాంతో జాన్వి సనా కోసం అక్కడికి వెళ్లి తనని తీసుకుని ఇంటికి వచ్చేస్తుంది. అదే రోజు సాయంత్రం డాక్టర్ మసూద్ అని తన భార్య జాన్వి ఇంటికి వస్తారు. డాక్టర్ మసూద్ భార్య సనాని అన్యాచురల్ గా బిహేవ్ చేస్తున్నాడని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. నిజానికి సనా ఒంటరిగా ఇంట్లో తిరుగుతూ ఉంటుంది. అలా మొత్తం అబ్జర్వ్ చేసిన డాక్టర్ మసూద్ భార్యకి ఆ ఇంట్లో ఏదో ఒక సమస్య ఉందని గ్రహించి భయపడుతూ జాన్వి దగ్గరికి వెళ్లి మీ ఇద్దరు కొన్ని రోజులు మా ఇంటికి వచ్చి ఉండండి అని చెప్తుంది. కానీ జాన్వి రేపు నాకు పని ఉంది అని చెప్పి ఇంట్లోకి వెళ్లిపోతుంది. దాంతో జాన్వి ఆ వార్కి సంబంధించిన పేపర్స్ అన్ని తీసుకుని ప్రతి చోట తిరుగుతూ ఉంటుంది. కరెక్ట్ గా ఇదే సీన్ మనం మూవీ స్టార్టింగ్ లో చూస్తాం. నిజానికి జాన్వి నయాబ్ ని వెతుక్కుంటూ ప్రతి చోట తిరుగుతూ ఉంటుంది. చివరిగా తనకి నయాబ్ ఇల్లు దొరుకుతుంది. అక్కడ నయాబ్ భార్య జాన్వికి నయాబ్ చివరిగా రాసిన ఒక లెటర్ ని ఇస్తుంది. ఈ లెటర్ ని ఆయన చనిపోయే ముందు రాశారు. ఇదే ఆయన చివరిగా రాసిన లెటర్. ఆ తర్వాత ఆయన చనిపోయారనే వార్త మాకు తెలిసింది. మీకు ధైర్యం ఉంటేనే ఉత్తరాన్ని చదవండి అని చెప్తుంది. దాంతో జాన్వి ఆ ఉత్తరాన్ని చదువుతూ ఉండగా సీన్ కరెక్ట్ గా 10 సంవత్సరాల వెనక్కి వెళ్తుంది. అతీత్ రానా అండ్ విశ్వ ఇద్దరు క్యాప్టెన్స్ గా ఒక యుద్ధంలో ఎనిమిస్ తో పోరాడుతూ ఉంటారు. విశ్వ వెనక నుండి సపోర్ట్ చేసేవాడు. అతీత్ ఫ్రంట్ లో నిలబడి యుద్ధం చేసేవాడు. కానీ ఎనిమిస్ చాలా స్ట్రాంగ్ గా ఉండడంతో ఇండియన్ జవాన్స్ అందరూ ఒక్కొక్కరుగా చనిపోతూ ఉంటారు. దాంతో అతీత్ విశ్వకు ఫోన్ చేసి బ్యాకప్ టీం ని పంపించమని చెప్తాడు. అప్పుడు విశ్వ తొందరగా పంపిస్తానని చెప్తాడు, కానీ పంపించడు. అందువల్ల అతీత్ అండ్ నయాబ్ ఇద్దరు కలిసి ఏదో ఒక రకంగా కష్టపడి అక్కడి నుంచి తప్పించుకుని వస్తారు. కానీ అప్పుడే అతీత్ కి ఒక బుల్లెట్ తగులుతుంది. అతీత్ నీళ్ళలో పడబోతూ ఉండగా అప్పుడు అక్కడికి విశ్వ వచ్చి అతీత్ ని కాపాడడానికి ప్రయత్నించకుండా విశ్వ కావాలని అతీత్ ని బలవంతంగా నీళ్ళలోకి తోసేస్తాడు. అప్పుడే మనకి తెలిసే విషయం ఏంటంటే విశ్వకి ముందు నుంచే జాన్వి అంటే ఇష్టమని తెలుస్తుంది. కానీ జాన్వి అతీత్ ని పెళ్లి చేసుకుని ఉంటుంది. విశ్వ కావాలని అతీత్ ని చంపేసి జాన్విని పొందాలని అలా ప్లాన్ చేస్తాడు. ఇదంతా జరుగుతుండగా నయాబ్ కూడా అక్కడే ఉంటాడు. దాంతో విశ్వ నయాబ్ ని కూడా షూట్ చేయబోతూ ఉండగా బ్యాకప్ టీం వచ్చేస్తుంది. అందువల్ల విశ్వ నయాబ్ ని చంపలేకపోతాడు. కానీ నయాబ్ కి ముందుగానే గాయాలయ్యి ఉండడంతో హాస్పిటల్ కి వెళ్లిన తర్వాత అతను చనిపోతాడు. అలా అతీత్ ని చంపే ప్లాన్ అంతా విశ్వదే. అందులో విశ్వ సక్సెస్ఫుల్ అవుతాడు. కానీ ఇదంతా తెలుసుకున్న తర్వాత జాన్వి పూర్తిగా కుంగిపోతుంది. ధైర్యం అంతా కోల్పోతుంది. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదో తనకు అసలు ఏమీ అర్థం కాదు. ఆ తర్వాత జాన్వికి తిరిగి వచ్చే సమయంలో అతీత్ కార్ తనకి కనబడుతుంది. దాంతో అతీత్ ని వెతుకుతూ జాన్వి అడవిలోకి వెళ్తుంది. అలా ఒక ప్రాంతంలో తనకి అతీత్ కనిపిస్తాడు. అప్పుడు అతీత్ ఎవరితోనో మాట్లాడుతూ ఉంటాడు. కానీ జాన్వి వీళ్ళని చూసేసరికి అక్కడ ఎవ్వరూ కనిపించరు. అతను తనతోనే మాట్లాడుకుంటూ ఉంటాడు. అక్కడ ఏదో తేడా జరుగుతుందని జాన్వికి అర్థమవుతుంది. అలా ఒక రోజు రాత్రి జాన్వి అతీత్ ని డిన్నర్ కి పిలవగా
జాన్వి అతీత్ ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు జాన్వి అతీత్ ని చూసి నువ్వెవరు అని అడుగుతుంది. అంతేకాకుండా వాళ్ళ ముందు ఉన్న పరదాని సైడ్ కి జరుపుతుంది. అక్కడ ఒక అద్దం ఉంటుంది. ఆ అద్దంలో అతీత్ ఫేస్ చాలా విచిత్రంగా సైతాన్ లాగా కనిపిస్తుంది. నిజానికి యూనిఫామ్ లో ఉన్న శరీరం వేరే వ్యక్తిది. అతను చూసిన సనా భయపడిపోయి గట్టిగా అరుస్తుంది. అందువల్ల జాన్వి సనాన్ని తీసుకుని బయటికి వచ్చేస్తుంది. అతీత్ కూడా వాళ్ళని వెతుక్కుంటూ వాళ్ళ వెనకాలే వస్తాడు. దాంతో జాన్వి సనా ఒక గోడౌన్లో వెళ్లి తాక్కుంటారు. కానీ అతీత్ అక్కడ కూడా వచ్చేస్తాడు. దాంతో అతీత్ జాన్వి మధ్య గొడవ జరుగుతూ ఉండగా ఆ గోడౌన్ లో మంటలు వ్యాపిస్తాయి. సనాని కాపాడడానికి అతీత్ ఆ గోడౌన్ లోపలికి వెళ్తాడు. అప్పుడు అక్కడ ఉన్న అద్దంలో చూసుకోగా ఇప్పుడున్న తన ముఖంతో జాన్వి అండ్ సనాతో తను ఉండలేనని అర్థం చేసుకుని సనాని జాన్వి దగ్గర వదిలిపెట్టి నువ్వు సనాకి నా గురించి అన్ని మంచి జ్ఞాపకాలే చెప్పు అని చెప్పి ఆ మంటల్లోకి వెళ్లిపోతాడు. అలా చూస్తూ ఉండగానే అతను మాయమైపోతాడు. సరిగ్గా అక్కడతో మూవీ ఎండ్ అవుతుంది. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్తారు కదా. మీరు చేసే కామెంట్స్, లైక్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్ మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంతో ఎంకరేజ్మెంట్ ని ఇస్తాయి. ఈ మూవీ G5 యాప్ లో స్ట్రీమ్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకుని సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్.